హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. చూడండి నా హెయిర్ వాల్యూమ్ ఎంత బాగుందో బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చూసేయచ్చు. అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే అసలు చెప్పలేను. ఆ హెయిర్ ఫాల్ అయినప్పుడు అలా చూస్తే ఇంకా ఏడుపు వస్తూనే ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే 3rd మంత్లోనే ఇంకా పాప ఇంకా 4th మంత్ నుంచి ఇట్లా తూతూ అంటే హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా. 3rd మంత్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట నా హెయిర్ ఇట్లా ఫాల్ అవ్వడము. అసలు ఎంత టెన్షన్ అవుతుంది. ఏడుపు వస్తుంది. ఏడుపు ఒకటే తక్కువ. ఇంకా ఏమవుతుందో ఫ్యూచర్లో, ఇంకా 3 మంత్స్లో ఇంకెంత హెయిర్ ఫాల్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. మా పాప పుట్టినప్పుడు కూడా నా హెయిర్ బాగుండే, మీరు ఒకసారి చూసేయచ్చు అనమాట. హెల్దీగా ఇట్లా వాల్యూమ్ కూడా బాగుండేది, షైనీగా. ఇప్పుడైతే అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. అసలు ఇప్పుడున్న హెయిర్కి నాకు 3% ఎక్కువ ఉండే అనమాట. కాబట్టి నాకు నా హెయిర్ ఎంత ఫాల్ అయినా కూడా చూసే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి 10 డేస్లో ఇంత హెయిర్ ఫాల్ అయింది నాది. పాప 3rd మంత్ నుంచి 4th మంత్లోకి వచ్చే నా బాబు పుట్టినప్పుడు కూడా హెయిర్ వాల్యూమ్ బాగుండే అసలు. ఇప్పుడైతే అసలు వాళ్ళిద్దరికి తట్టుకున్నంతగా ఇప్పుడు 3rd డెలివరీలో ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు 10 డేసే పాప 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్లోకి ఎంటర్ అయింది. ఓ గాడ్, అసలు ఏంటి అసలు నా హెయిర్కి చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో కానీ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఇది నాది ప్రమోషన్ కాదు, ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ప్రమోషన్ అని కాదు, కానీ మా బాబు పుట్టినప్పుడు కొద్దిగా నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతే ఒక 1 బాటిల్ అయితే వాడాను అనమాట నేను, రోజ్మెరీ వాటర్. అయితే ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ వాటర్ అయితే వాడాను. ఒక 1 మంత్ కంటిన్యూస్గా 1 బాటిల్ వాడాను. కొంచెం రిజల్ట్ అనిపించింది నాకు, ఒక 20% రిజల్ట్ అయితే అనిపించింది అనమాట. సరే అని గుర్తుకొచ్చి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఈ 10 డేస్లోనూ ఇంత హెయిర్ ఫాల్ అవుతే ఇంకా ఫ్యూచర్లో ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి. దాంతోపాటు నాకు గ్రే హెయిర్ కూడా చాలా ఉంది. ఎట్లా కవర్ చేస్తున్నానో ఏంటో. ఇంకా డెలివరీ అయినాక ఆ కలర్స్ అవన్నీ పెడితే తల పట్టేస్తుంది. ఇంకా మదర్ ఫీడింగ్ కదా, పాపకు కూడా కోల్డ్ వచ్చేస్తుందని నేను ఇంకా కలర్స్ కూడా వేసుకోవట్లేదు అనమాట. సరే, ఇదైతే గుర్తొచ్చింది కదా, ఒకసారి అయితే వాడి చూద్దాం. కొద్దిగా రిజల్ట్ ఉన్నా చాలు. ఇంకా నా దాంట్లో ఒకటి ప్లస్ పాయింట్ చెప్పాలంటే నాకు హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు అనమాట. జస్ట్ 3 డెలివరీస్కే హెయిర్ ఫాల్ అయింది. ఇంకా మధ్యలోనైతే అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. కాబట్టి నా వాల్యూమ్ చాలా వాల్యూమ్ ఉంటుందన్నమాట, హెయిర్ వాల్యూమ్ అయితే. సరే, ఒకసారి అయితే ఇప్పుడు వాడదాము, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. కాబట్టి అయితే ఒకసారి చూస్తున్నా. హెయిర్ ఫాల్ తగ్గితే చాలు, ఎందుకంటే ఆడవాళ్ళకి హెయిరే అందం కదా. నాకు హెయిరే ప్లస్ పాయింట్ అనమాట. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. నా హెయిర్ అంటే ఇంకా చాలామందికి కూడా ఇష్టం. మీరు కామెంట్స్ కూడా చూడొచ్చు, చాలామంది హెయిర్ గురించే కామెంట్ చేశారు. నార్మల్గా నా లైవ్లో కానీ, లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు కానీ నా హెయిర్కే చాలా కామెంట్స్ వస్తాయి అన్నమాట. అలా అనేసి అయితే ఇది ఇప్పుడు హెల్త్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ వాటర్ అయితే వాడడం స్టార్ట్ చేశాను. చూద్దాం, ఒక 1 మంత్ కంటిన్యూస్గా వాడి చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో. లాస్ట్ టైం లాగా ఈసారి కూడా కొద్దిగా రిజల్ట్ ఉన్నా చాలు, ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ ఉండదు. కాబట్టి నార్మల్గా నాకు హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్ అయితే ఫుల్ ఉంటుంది. అందుకే నేను అసలు హెయిర్ కట్ చేయించను. ఇప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి హెయిర్ కట్ చేస్తాను. మా మధ్యలో కూడా అసలు నేను హెయిరే కట్ చేయించాను. స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవు. నాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట నా హెయిర్. మొత్తానికైతే రోజ్మెరీ వాటర్ అయితే బాగా అప్లై చేసేసాను. ఇంకా నైట్ అప్లై చేస్తున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా హెయిర్ వాష్ చేసుకుందాం కదా, చూద్దాము. అది పెట్టుకున్నాక కూడా 1 డేలోనైతే రిజల్ట్ తెలియదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొద్దిగా హెయిర్ ఫాల్ అయితే అయింది. చూద్దాము. ఇంత అవ్వకపోతే చాలు నాకు. ఇది 10 డేస్లో ఇంత హెయిర్ ఫాల్ అయింది. ఎవరన్నా చూస్తే అమ్మ అనుకుంటారు, ఎందుకంటే హెయిర్ లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. అందరికీ తను చెప్తారు కదా, ఎవరి గారికి